Hi guys, welcome to Sri Lakshmi Nisha Vlogs. వెల్కమ్ టు వన్ మోర్ షాపింగ్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము ఫ్యాబ్రిక్ షాపింగ్ కోసం నూర్ నగర్ వెళ్ళాము. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మేము నూర్ నగర్కి వచ్చి చూసేసరికి మ్యాక్సిమం ఆల్మోస్ట్ షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు ఆదివారం, మేము వెళ్ళింది ఆదివారం ఏం షాప్స్ ఓపెన్ ఉండవంట. జస్ట్ 2 or 3 షాప్స్ ఓపెన్ ఉన్నాయి అంతే. ఈ కళారెడ్డి షాప్ ఒకటి, ఓం సిమ్రన్ 2 షాప్స్ ఉంటాయి కదా, ఆ 2 ఓపెన్ ఉన్నాయి. ఇంకా 1 or 2 షాప్స్ ఉన్నాయి అంతే. మ్యాక్సిమం అన్ని షాప్స్ క్లోజ్ ఉండే ఆ రోజు. మేమైతే ముందు కళారెడ్డికి వెళ్ళామండి. ఎందుకంటే నేను కళారెడ్డి ఎప్పుడూ చూడలేదు, అక్కడ ఏం కలెక్షన్ ఉంటుందో కూడా నాకు తెలియదు, ఐడియా లేదు. సో అందుకని ఏముంటాయా చూద్దామని చెప్పి కళారెడ్డికి వెళ్ళాము. ఓం సిమ్రన్ అయితే నేను 2-3 టైమ్స్ షాప్ చేశాను. అక్కడ ఏం కలెక్షన్ దొరుకుతుందో, ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో నాకు ఒక ఐడియా అయితే ఉంది. సో తర్వాత చూద్దాంలే అని చెప్పి ముందు కళారెడ్డికి అయితే వెళ్ళాము. అదైతే 3 floors ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి శారీస్ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసేమో కాటన్, రా సిల్క్, టిష్యూ, ఆర్గాంజా, టిష్యూ మీద పొజిషన్ ప్రింట్ వచ్చినవి, ఇంకా డయబుల్ ఫ్యాబ్రిక్స్, బెనారస్ ఫ్యాబ్రిక్స్, పట్టు, ఇవన్నీ మోడల్స్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి మొత్తం నెట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అక్కడ బడ్జెట్ రేంజ్ నుంచి హైయెస్ట్ రేంజ్ వరకు మొత్తం నెట్ ఫ్యాబ్రిక్స్ అంతా థర్డ్ ఫ్లోర్లో ఉంది. నెక్స్ట్ ఇవైతే దుపట్టాస్ అండి. దుపట్టాస్లో అయితే చాలా కలెక్షన్ ఉంది. అందులో డయబుల్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. నెక్స్ట్ ఇదిగో ఇది థర్డ్ ఫ్లోర్ అండి. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి చెప్పాను కదా, బడ్జెట్ రేంజ్ నుంచి హైయెస్ట్ రేంజ్ వరకు ఉన్నాయని. ఇవన్నీ బడ్జెట్ రేంజ్. పర్ మీటర్ 400 నుంచి స్టార్ట్ అయింది. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. డిఫరెంట్ కలెక్షన్ అయితే చూశాను నేను అక్కడ. నేనైతే ముందే డ్రెస్ ఏ మోడల్లో డిజైన్ చేసుకోవాలో డిసైడ్ అయ్యి వెళ్ళాను. సో దానికి సూట్ అయ్యే ఫ్యాబ్రిక్సే ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ ఫ్యాబ్రిక్ చూశానండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, కానీ నేను ఏ మోడల్ అయితే అనుకున్నానో నా డ్రెస్కి ఆ ఫ్యాబ్రిక్ సెట్ అవ్వదన్నమాట, అందుకే తీసుకోలేదు. నెక్స్ట్ ఇది కూడా చాలా డీసెంట్ కలర్, చాలా బాగుంది చూడటానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ వన్ అయితే చూడగానే చాలా బాగా నచ్చింది, కానీ నా డ్రెస్కి అయితే సెట్ అవ్వదు. కానీ దీంతో లెహెంగాస్ అలా స్టిచ్ చేయించుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంది, ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది. మనం ముందే డిసైడ్ అయ్యి వెళ్ళాలి, మనం ఎలాంటి డ్రెస్ డిజైన్ చేసుకోబోతున్నాం, దానికి ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుందో. లేకపోతే ఇవన్నీ ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ చూస్తే ఎప్పుడైనా ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. సో అందుకే ముందే డిసైడ్ అయ్యి వెళ్ళాలి. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్స్లో అయితే. బట్ కాస్ట్ వచ్చేసి 2000 అబోవ్నే చెప్పారు. 2500, 2400, 3000 వరకు కూడా ఉన్నాయి. కానీ నేను డిజైన్ చేసే డ్రెస్కి ఈ కాస్ట్ అనేది చాలా హై బడ్జెట్ అవుతుంది, అందుకే ఆ ఫ్యాబ్రిక్ నేను తీసుకోలేదు. ఈ ఫ్లోర్లో అయితే నెట్ ఫ్యాబ్రిక్తో పాటు వెల్వెట్ ఫ్యాబ్రిక్ కూడా ఉందండి. నేను చూస్తున్న ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి 2600 అని చెప్పారు. దీంతో పాటు ఆ వెనక కనబడుతున్న ఫ్యాబ్రిక్స్ కూడా వెల్వెట్వే, దాని మీద వర్క్ వచ్చింది. అలాగే ఇంకా స్టోన్ వర్క్ వచ్చిన వెల్వెట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 3000 వరకు చెప్పారు. నెక్స్ట్ ఇదే ఫ్లోర్లో మనకి లెహెంగాస్ కలెక్షన్ కూడా ఉంది. లెహెంగాస్ కలెక్షన్ అయితే మస్తుంది అసలు. అన్ని బ్రైడల్ వేర్ లెహెంగాస్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉండే, ఎంత బాగున్నాయో లెహెంగాస్ అయితే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓం సిమ్రన్ కలెక్షన్ అండి. అక్కడ నుంచి వచ్చేసాం, ఇంకా ఫ్యాబ్రిక్ నాకేం దొరకలేదు, అక్కడేం తీసుకోలేదు. ఇవన్నీ ఓం సిమ్రన్లో కలెక్షన్స్. ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ అండి. టిష్యూ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మీటర్ వచ్చేసి 350 చెప్పారు. చాలా బాగుంది క్లాత్ అయితే. నెక్స్ట్ ఇది కూడా టిష్యూనే, ఇది కూడా 350 పర్ మీటర్ అన్నారు. ఇది ఇంకా బాగుంది క్లాత్. నేను చూస్తున్న ఈ టిష్యూ ఫ్యాబ్రిక్లో అయితే ఓన్లీ 4 కలర్సే అవైలబుల్ ఉన్నాయండి నేను వెళ్ళిన టైంలో అయితే. ఆ 4 కలర్స్లో ఒకటి ఈ లావెండర్ వన్, ఫస్ట్ చూసిన డార్క్ గ్రీన్ వన్ ఒకటి, నెక్స్ట్ ఈ ఆరెంజ్ వన్ ఒకటి ఉంది. ఈ ఆరెంజ్ వన్ అయితే ఓన్లీ 1.75 మీటర్ మాత్రమే ఉంది. సో అందుకే మా పాపకు వస్తుందేమో అని చూస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది, చూడగానే నచ్చేసింది. సో అందుకే తక్కువ ఉన్నా కూడా కనీసం
మా పాపకైనా వస్తుందలే అని చూస్తున్నా. నాకు కాకపోయినా తనకైనా ఏదో ఒకటి స్టిచ్ చేయించలే అని చెప్పి చూస్తున్నాను. ఇవేనండి 4 కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి ఈ 4 కలర్సే. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇంకా వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంది. షైనింగ్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్. ఇందులోనే నేను డార్క్ గ్రీన్ కలర్ తీసుకుందామని చూస్తున్నా. అది సెట్ అవుతుందా లేదా అని చూస్తున్నా. వేనిషాకి ఆరెంజ్ కలర్ తీసుకున్నా కదా, దానికి మ్యాచింగ్ అయ్యేలాగా ప్లెయిన్ ఆర్గాంజా ఉందేమో అని చూస్తున్నా. ఎందుకంటే నేను తనకి డిజైన్ చేసే డ్రెస్ వచ్చేసి కింద ఫ్రిల్స్ వచ్చేలాగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే దానికి సూట్ అయ్యే ప్లెయిన్ ఆర్గాంజా దొరుకుతుందేమో అని చూస్తున్నా. కానీ నాకు ఆ షాప్లో అయితే దొరకలేదు. ఓం సిమ్రన్ వాళ్ళదే వేరే షాప్ ఉందని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి చూస్తున్నా. ఇక్కడ ఈ కలెక్షన్ అంతా ఆ షాప్లో ఉంది. ఈ షాప్లో అయితే చాలా వైడ్ కలెక్షనే ఉంది. అసలు ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు డిసైడ్ అవ్వకుండా వస్తే. ఈ షాప్లో కనుక డిసైడ్ అవ్వకుండా మనం కనుక వస్తే సెలెక్షన్ అనేది చాలా కష్టమవుతుంది. అంత వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. అలా చుట్టూ చూస్తుంటే ఆ షాప్లో ఎక్కడో మూలన ఉన్న ఈ ఫ్యాబ్రిక్ మీద నా చూపు అనేది పడింది. అసలు ఎంత బాగుందో ఈ ఫ్యాబ్రిక్ అయితే, చూడగానే నచ్చేసింది. తీయించాను. అందులో 5 కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ సెట్ అవుతుందో చూసుకోవడం కూడా నాకు కన్ఫ్యూజన్గానే ఉంది. ఇదైతే బ్లాక్ వన్ అయితే బాగుంది, కానీ బ్లాక్ ఏదన్నా టెంపుల్స్కి అలా వేసుకెళ్ళడానికి సెట్ అవ్వదు అని చెప్పి ఆలోచిస్తున్నా. కానీ ఆయన ఏమో బ్లాక్ కాదు బ్లూ అని చెప్తున్నారు. కానీ నాకు ఎందుకో నమ్మాలనిపించట్లేదు, బ్లాక్ లానే కనిపిస్తుంది. సో అందుకని బ్లాక్ వన్ రిజెక్ట్ చేశాను. నెక్స్ట్ ఈ పింక్ వన్ ఉంది కదా, ఆ పింక్ వన్ అయితే తీసుకుందామని చూస్తున్నా. ఇవంతా అయితే దుపట్టాస్ కలెక్షన్. నా వెనుకున్నంత దుపట్టాస్ కలెక్షనే. నేను చూస్తున్న దుపట్టా అయితే ప్రైస్ వచ్చేసి 1000 చెప్పారు. అందులో 1000 ఏముందో నాకైతే అర్థం కాలేదు. ఈ ఫ్లోర్లో అయితే కనుక మొత్తం ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. నెట్ ఫ్యాబ్రిక్స్, ఇంకా టిష్యూ, ప్లెయిన్ ఆర్గాంజా, ప్లెయిన్ రా సిల్క్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. టిష్యూ, గోల్డ్ కలర్ టిష్యూ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ డ్రెస్ డిజైన్ చేసుకోవడానికి మ్యాచింగ్ దొరకాలి అంటే చాలా ఈజీ అండి. అసలు ఎంత కలెక్షన్ ఉందంటే, ఎన్ని కలర్స్ ఉన్నాయంటే ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. మనం ఎలాంటి కలర్ తీసుకొచ్చినా ఇక్కడికి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి అన్ని దుపట్టా కలెక్షన్. దుపట్టాస్ కలెక్షన్ అయితే అసలు ఎంత కలెక్షన్ ఉందంటే సెలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమైద్ది మనకి, ఏం తీసుకోవాలా అని. ఇప్పటివరకు నేను చూపించిన ఆ కలెక్షన్ అంతా 3rd ఫ్లోర్లోదండి. నెక్స్ట్ ఈ కలెక్షన్ వచ్చేసి 2nd ఫ్లోర్లోది. 2nd ఫ్లోర్లో ఈ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తున్నా. అంతేకాదు ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్స్ కోసం వచ్చి నేను ఇవి కూడా చూస్తున్నాను, ఏమన్నా బాగుంటే తీసుకుందామని. ఇక్కడ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంది, అలాగే క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది. ఇక్కడ ఇప్పుడు నేను చూస్తున్న ఫ్యాబ్రిక్ అయితే మీటర్ వచ్చేసి 150 చెప్పారు. క్లాత్ అయితే చాలా బాగుంది. ఆర్గాంజా టైప్లో ఉంది, షైనింగ్ కూడా ఉంది. చాలా స్మూత్గా ఫ్లోయిగా ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే, జారిపోతుంది అసలు. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 150 పర్ మీటర్ అని చెప్పారు. చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే, నాకు చూడగానే నచ్చేసింది. ఈ కలర్ కూడా నాకు లేదు, అందుకే తీసుకుందామా అని చూస్తున్నాను. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది, క్రేప్ టైప్లో ఉంది. ఫస్ట్ అయితే 250 పర్ మీటర్ అని చెప్పారు, కానీ బార్గెనింగ్ చేస్తే 150కి ఇస్తామన్నారు. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చూశాను. ఇది వచ్చేసి 700 to 800 అలా చెప్పారు, కానీ మనకంత సెట్ అవుతుంది ఈ లైట్ కలర్ అని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ అదే లైన్లో నాకు ఇంకో ఫ్యాబ్రిక్ కనిపించింది. ఇక్కడ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉందో. ఇది జస్ట్ 1 లైన్ అండి, మొత్తం 3 ఫ్లోర్స్ ఇలాగే ఉంటాయి. అసలు ఫ్యాబ్రిక్స్ అయితే ఏం తీసుకోవాలో కూడా డిసైడ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ నేను చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది. దాని మీద సన్నగా థ్రెడ్ వర్క్ లాగా కూడా వచ్చింది. ఇది కాస్ట్ వచ్చేసి పర్ మీటర్ 400 అలా చెప్పారు. చాలా బాగుంది, తీసుకుందాం అనుకున్నాను. సరే కిందకి వెళ్ళి డిసైడ్ అవుతాంలే ఏం తీసుకోవాలని చెప్పి కిందకి వెళ్ళి డిసైడ్ అయ్యి కావాల్సినవన్నీ తీసుకుని వచ్చేసాము. అలా బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం. అసలు అక్కడికి మేము వెళ్ళింది ఆ ప్లెయిన్ టిష్యూ ఫ్యాబ్రిక్ కోసం. దానికోసం వెళ్ళి మిగతావి కూడా షాప్ చేసాము.
నెక్స్ట్ ఆ ప్లెయిన్ టిష్యూని తీసుకుని వచ్చి ముందు చూసాం కదా టిష్యూ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఆ ఫ్యాబ్రిక్ కోసం మళ్ళీ హోమ్ సిమ్రన్ కలెక్షన్దే ఫస్ట్ షాప్కి వచ్చాము ఆ ఫ్యాబ్రిక్ కోసం. సరే వచ్చాం కదా, ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా ఒకసారి క్యాప్చర్ చేద్దామని చేస్తున్నాను. ఈ కలెక్షన్ అయితే ఒకసారి చూసేయండి మీరు. ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి కాస్ట్ కూడా అడిగాను నేను, 2000 చెప్పారు పర్ మీటర్, 2400 అలా చెప్పారు. ఇవి బ్లౌజెస్కి అయితే బాగా సెట్ అవుతాయి. నెక్స్ట్ ఈ షాప్లో నాకు ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా నచ్చింది. చాలా షైనింగ్ అనిపిస్తుంది. ఇది కూడా తీసుకుందామని అడిగాను. పర్ మీటర్ 950 అలా చెప్పారు. అందులో వైట్ ఉంది, వైట్ చాలా బాగుంది. ఇందులో ఈ షాప్లో ఫ్యాబ్రిక్సే కాకుండా లేసెస్ కూడా ఉన్నాయండి. లేసెస్ కూడా మంచి మంచి కలెక్షన్సే ఉన్నాయి ఈ షాప్లో అయితే. నేనైతే లేసెస్ కూడా తీసుకున్నాను చున్నీకి అటాచ్ చేద్దామని. నేను తీసుకున్న లేస్ వచ్చేసరికి బండిల్ వచ్చేసి 350 తీసుకున్నారు. చాలా రీజనబుల్ అనిపించింది నాకు. ఇంకా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షనే ఉంది. ఆ కలెక్షన్ అంతా ఇక్కడ చూపించాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదు నేను ఏం షాప్ చేశానో కూడా అన్ని ఫ్యాబ్రిక్స్ నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా లేసెస్ కలెక్షన్ అంతా చాలా బాగున్నాయి కదా. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 150 నుంచే స్టార్ట్ అవుతున్నాయండి లేసెస్ అయితే, బండెలు వచ్చేసి. నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ ఏం తీసుకున్నానో మీకు చూపిస్తానండి. ఈ ఫ్యాబ్రిక్ చూపించాను కదా, మీటర్ 150 అని చెప్పారు. నేనైతే ఇది 3 మీటర్స్ తీసుకున్నాను. ఇది ఇంకా డిసైడ్ అవ్వలేదు, నేను స్టిచ్ చేసుకుంటానా లేకపోతే వెనుకకి స్టిచ్ చేస్తానా అని చెప్పేసి. అదైతే 3 మీటర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఆరెంజ్ వచ్చేసి ఉంది 1.75 మీటరు. సో అది తీసుకుని వచ్చాను. దీనికి ఇంకా ప్లెయిన్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది కూడా తీసుకున్నాను. అది 2 మీటర్స్ తీసుకున్నాను.
ఆ ప్లెయిన్ టిష్యూతోనే చున్నీ కూడా డిజైన్ చేద్దామని 2 మీటర్స్ తీసుకున్నాను. కింద ఫ్రిల్స్కి చున్నీకి సరిపోతుంది ఆ ఫ్యాబ్రిక్ వెనిషాకే కదా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నా డ్రెస్ అండి, చూపించాను కదా 850 పర్ మీటర్ చెప్పారు. దీనికి నేను అక్కడే కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాను. ఆ కాటన్ లైనింగ్ చాలా షైనింగ్గా ఉంది. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఫ్యాబ్రిక్, అయితే బాగుంది. నెక్స్ట్ దీనికి కింద ఫ్రిల్స్ ఇవ్వడం కోసం ప్లెయిన్ ఆర్గాంజా కూడా తీసుకున్నాను. చున్నీ కూడా దాంతోనే డిజైన్ చేద్దామని చెప్పి 4 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. దీనికి అటాచ్ చేయడానికి లేస్ కూడా అక్కడే తీసుకున్నానండి. లేస్ వచ్చేసి 350 పర్ బండిల్ పడింది. ఇంతేనండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.